మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. మరి దేవుడు మనందరం కూడా చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి ఆయుష్ ఇచ్చి తన మాటలు వినడానికి చూపించినందుకు మనందరం కూడా ఆయన యొక్క పాదాల యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి మనందరం కూడా ఇక్కడ ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు, బాప్టిజం తీసుకున్నారు. ఎంత సీనియారిటీ అనేది ఇక్కడ పనిచేయదు. నాకు తెలిసి సిన్సియారిటీ పనిచేసింది. అన్నయ్య బాగా చెప్పాడు. పౌలు గారే మనకి నిదర్శనం. ఎందుకంటే అపోస్తలులందరిలో కూడా వెనకవాడు, ఏడా చిన్నవాడు. తన ప్రయాణం 3 సంవత్సరాల్లోనే పేతుల్నే కట్టించేటువంటి స్టేజ్కి వచ్చాడు. పేతురు ఎవరు? అగ్రగణుడు. ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తా అన్నాడు. తాళం చేతులు జేబులో పెట్టుకుని తిరిగి ఆయన్నే పౌలు వచ్చామన్నాడు. ఏ మనిషి అయ్యా నువ్వు అన్నాడు. అంటే ఇది నేను బాప్టిజం తీసుకొని చాలా సంవత్సరాలు అయింది అనేది కాదు. ఎప్పుడు దేవుడిలోకి వచ్చినా కానీ మన యొక్క తెగింపు, మన యొక్క విశ్వాసం అనేది ముందుంటే 2 సంవత్సరాల్లో కూడా వాక్యం చెప్పే స్టేజ్లో మనం ఎదగలుగుతాం. ఇది బాప్టిజం తీసుకున్న కానీ లెక్కేసుకునేది కాదు. మనలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఉంది. కాబట్టి అందరూ కూడా ఎదగాలి, వాక్యం చెప్పాలి, మీ కుటుంబాన్ని భద్రపరచుకోవాలి. కాబట్టి మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏం రాశారు సహోదరులు? నీతి వస్త్రములు ధరించుకుంటా. యేసుక్రీస్తు వారు కానీ, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు కానీ ఎన్నో అలంకార రూపంగా మనకు అర్థం కావడానికి ఎన్నో విషయాలు మాట్లాడారు. ఆ మాటల్లో వస్త్రాల గురించి కూడా చాలా చక్కటి మాటలు మాట్లాడాడు. ఏది మాట్లాడినా, ఎలా చెప్పినా, ఏ రీతిలో మాట్లాడినా మన జీవితాలు మారాలి, మన పద్ధతులు మారాలి. అందుకోసమే ఈ ప్రయాసం అంతా. వాస్తవంగా మనం ఏదైనా తోటలో మనం అవ్వాదం యొక్క జీవిత విధానం చేసుకుంటే, ఏదైనా తోట అనేది దేనికి సాదృశ్యం అంటే పరదేశికి సాదృశ్యం. దేవుడు ఉండేటువంటి స్థలంలో ఒక మానవుడు నివసించేటువంటి ఒక ప్రదేశం. ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో తనకేం తెలిసిపోయింది? నేను బట్టలు లేని వాడిని, నేను దిబంగరుణ్ణి, బట్టలు లేని వాడిగా జీవిస్తున్నాను అనేటువంటి ఫీలింగ్స్ వచ్చేసింది. ఏమంటే ఆయన వచ్చి ఏమన్నాడు? ఎవరు చెప్పారు నీకు బట్టలు లేవని? ఎవరు చెప్పారు నీకు బట్టలు లేవని చెప్పి ఏమడిగాడు దేవుడు? ఏమంటే అడిగాడు, ఎవరు చెప్పారు నీకు బట్టలు లేవని? అసలుకే ఆడ మనం ఆలోచిస్తే ఆదాము గారి యొక్క స్థితి ఏంటంటే, నేను బట్టలు లేకుండా జీవిస్తున్నాను అని తెలియనటువంటి స్థితి అది. ఒక చిన్నపిల్లలు కానీ చూసుకుంటాం చూడండి. చిన్నపిల్లలు కానీ ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో మనకేమొచ్చిందంటే సిగ్గు వచ్చేసింది, సిగ్గుపడతాం. మన తప్పును ఏం చేస్తామంటే ఎదుటివాడికి చెప్పడానికి తలకాయ దించుకొని మనం మాట్లాడతాం. ఆదాం గారి యొక్క జీవితంలో కూడా అదే వచ్చింది. ఆదాం గారి యొక్క స్థితిలో కూడా అదే వచ్చింది. ఆదాం గారి యొక్క జీవితం చూసుకుంటూ, ఇశ్రాయేలు యొక్క జీవితం చూసుకుంటూ మనం ప్రయాణం చేస్తే, ఇశ్రాయేలుకు కూడా దేవుడు ఏం చేశాడంటే రక్షణ వస్త్రాలను ఇచ్చాడు. మనకు కూడా ఇచ్చాడు. మనందరికి కూడా రక్షణ వస్త్రాలుగా ఇచ్చాడు. అసలు వస్త్రాలను ఏ విధంగా మాట్లాడాడో చూడండి ఒకసారి. మనందరికి కూడా మన జీవితంలో మనం చేసినటువంటి పొరపాట్ల విషయంలోనూ, మనము దేవుళ్ళలోకి రాని విషయంలో మనకి స్థితి గతి గురించి జకర్యా గ్రంథంలో ఒక మాట, చక్కటి మాట చదువుతున్నాడు చూడండి. ఈ మాట చదువుతాం, ముందుకెళ్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, అమ్మా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, ఇతని మహిళ బట్టలు తీసివేయుడని
చూచి ఉమ్, నేను ఉమ్. ఈ దోషమును పరిహరించి ఉమ్. ప్రశస్తమైన వస్త్రములతో ఉమ్. నిన్ను అలంకరించు సెలవిచ్చాను. చాలా ఏం చేసామంటే మనము కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయంటే మైలం. మైలముతోనూ దేశంతోనూ పాపంతోనూ పనికిరాని స్థితిలో మనందరం ఉంటే దేవుడు ఏం చేశాడంటే మనందరం కూడా రక్షణ వస్త్రములు ప్రశస్త వస్త్రములు ధరింపజేశాడు మనకు. ఎలా ధరింపజేశాడు అనేది మనందరం కూడా తెలుసు ఓవరాల్గా. ఎవరంటే యేసుక్రీస్తు వారు రావటం, ఆయన యొక్క రక్తం ద్వారా మనందరం కూడా రక్షణ రావటం, అవన్నీ వస్త్రంగా పోల్చడం అంతా మనకు తెలిసిపోయింది. ఎక్కువ లాంగ్ అయిపోయింది. ఏం చేశాడంటే మనందరం కూడా రక్షణ వస్త్రములు ధరింపజేశాడు. ఇంకా వస్త్రాల గురించి కీర్తన గ్రంథాలు ఏమైనా మాట్లాడుతుందో చూడండి. కీర్తనకు రాసిన గ్రంథం 30వ అధ్యాయం రక్షణ వస్త్రములు చూసాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. నీవు ఉమ్, నా గోనె పట్టె విడిపించి ఉమ్. సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. సంతోషానికి కూడా సాదృశ్యంగా దేవుడు ఏమిస్తున్నాడు? సంతోష వస్త్రములు అంట. సంతోషం అనేటువంటి భావం అది హృదయానికి సంబంధించినాగానే దేవుడు దాన్ని ఏం చేశాడంటే వస్త్రంతో పోల్చాడు. ఇంకా మీరు రాసుకుంటే బాధన వస్త్రంగా పోల్చాడు. ఇదే కీర్తన గ్రంథం 35:14 వచనం. ఇదే కీర్తన గ్రంథం 35:14 వచనం. అతడు నా చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను అనుకుంటుని. తన తల్లి మృతి నందినందున దుఃఖ వస్త్రమును ధరించుకొని దుఃఖాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? వస్త్రంతో పోల్చాడు. పైన ఏం చూసాం? సంతోషాన్ని. తర్వాత ఏం చూసాం? దుఃఖాన్ని. ఇంకా మనం చూసుకుంటూ చూడండి 132వ కీర్తన 16. 132వ కీర్తన 16వ వచనం. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేశాడు. రక్షణ అనేటువంటి వస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ధరింపజేశాడు. ఈ రోజు కాలంలో ఉన్నటువంటి మనకు కూడా రక్షణ అనేటువంటి వస్త్రమును ధరింపజేశాడు. ఓవరాల్గా మనం చూసుకుంటే కొన్ని సందర్భాలను దేవుడు ఏం చేశాడంటే అన్యాయాన్ని కానీ న్యాయాన్ని కానీ సంతోషాన్ని కానీ సమాధానాన్ని కానీ బాధను కానీ ఎలా పోల్చాడంటే వస్త్రంగా పోల్చాడు. వస్త్రంగా పోల్చాడంటే మనం ఏమనుకుంటామంటే ఈ రోజుల్లో మార్కెట్లో చాలా వస్త్రాలు ఉన్నాయి, రకరకాల వస్త్రాలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు తెలియదు, అగ్గిపెట్టి చీర అంట. మరి అదే దాన్ని తోడే చూడాలి, దాన్ని చుట్ట కట్టుకున్న వాళ్ళు చూడాలి. అగ్గిపెట్టి చీర అంటే ఒక బట్టలో మనం బజారుకి వెళ్ళి నాకు ఏ డిజైన్ కావాలి, నాకు ఏదైతే అందంగా ఉండిద్ది, నాకు ఏదైతే మ్యాచింగ్గా ఉండిద్ది, నేను వేసుకునేటువంటి బట్టను చూసి నన్ను ఎవరైతే ఈరోజు నీ బట్టలు బాగుండే అని అంటారు అని మనం ఎలాగైతే పదే మనం ఆలోచించుకొని షాపింగ్లో మనం చేస్తామో అలాగే దేవుడు ఇచ్చేటువంటి వస్త్రములను మనం జాగ్రత్త పరుచుకుంటున్నామా? చాలా చూసి అర్థమవుతుంది మీకు. దేవుడు కొన్ని నీతి విషయాలని వస్త్రంగా పోల్చాడు. ఆయన నీతి వస్త్రంగా పోల్చినటువంటి వస్త్రముల విషయంలో మనం బాధ్యత కలిగి ఉంటున్నామా, లేదా ఈ శరీరమును కప్పుకొనుటకు ఉన్నటువంటి శ్రద్ధ దేవుడు ఇచ్చినటువంటి వస్త్రముల విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నామా లేమ్మా అనేది మనం ఆలోచించుకోవాలి ఈరోజు. ఎందుకంటే దేవుడు ఒక విషయం చెప్పినప్పుడు దాని విషయంలో మనం శ్రద్ధ కలిగి జీవించకపోతే దాని యొక్క పరిణామం ముందున్న రోజుల్లో కుటుంబం కూడా అనుభవించాలి. అర్థం చేసుకోండి, అపార్థంగా కాదు. ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి వస్త్రములు మనం జాగ్రత్త చేసుకోకపోతే ఆయన మాట్లాడుతున్న మాట ఒకటి చూడండి. ఆయన మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథం తీసారా? 16:16 ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దేశములను చూస్తుందురేమో అని వెలుగుగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు.
నేను దొంగ వలే వస్తాను. ఏ రోజు వస్తానో మీకు తెలియదు. ఏ రోజు నేను దొంగ వలే వచ్చి మిమ్మల్ని నేను చూస్తానో, నేను చూసినప్పుడు మీరు ఎలా ఉంటారంటే దిగంబరుల వలె ఉంటారేమో, బట్టలు లేని స్థితిలో మీరు ఉంటారేమో, జాగ్రత్త, మీ సిగ్గు నా ముందు అగపడిద్దేమో అని హెచ్చరిస్తున్నాడు. నేను దొంగ వలె వస్తానేమో మీ మధ్యకి. ఏ సమయంలో వస్తానో తెలియదు, ఏ దినమును వస్తానో తెలియదు, ఏ రాత్రి నేను వస్తానో తెలియదు. కాబట్టి మీ వస్త్రములు జాగ్రత్త, మీ వస్త్రములు జాగ్రత్త. మీకు ఒక విషయం, చిన్న విషయం చెబుతా చూడండి. ఒక రాజు పెద్ద రాజు ఉన్నాడంట. ఆ రాజు కొడుకున్నాడు, ఒకడే కొడుకు. ఆ కొడుక్కి వివాహం సెట్ చేశాడు, పిల్లలు చూశాడు, అన్నీ సెట్ చేశాడు. సెట్ చేసిన తర్వాత తన బంధువులకి తన స్నేహితులకి, తన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పత్రికలు పంపించాడంట. ఈరోజు నా స్నేహితులు వస్తారు, నా జనం వస్తారు, కాబట్టి ఆవులను కొయ్యండి, మేకలను కొయ్యండి, జంతువులను కొయ్యండి, భారీ స్థాయిలో విందు సిద్ధపరిచి ఉంటుందని చెప్తే, బంధువులేమో మాకు పనులు ఉన్నాయి, నేనేమో పొలం దున్నటానికి వెళ్తున్నాను, నేనేమో ఈరోజు నేను ఇల్లు కట్టుకుంటున్నా, మేము రామని చెప్పి ఏం చేశారంటే రాజుకి ఆజ్ఞ పంపించేశారు వర్తమానం, మేము రామని. నేను మీకోసం విందు సిద్ధం చేస్తే మీరేంది నా కుమారుడి యొక్క వివాహానికి రానంటున్నారు ఏందని చెప్పి ఏం చేశాడంటే ఆ రాజు అర్జెంటుగా ఊరు బయటికి వెళ్ళిపో, దిక్కులేని వాళ్ళని, దరిద్రులను, పనికి మాలిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం తీసుకొని పెళ్లి విందుకు వచ్చాయి అంటాడు. పెళ్లి విందుకు వచ్చినాక ఏమైందంటే ఒక వ్యక్తి వస్తాడు. అందరూ పెళ్లి విందులో ప్రవేశించినాక ఒక వ్యక్తి కాడికి వెళ్ళి, నా స్నేహితుడా, పెళ్లి వస్త్రం ధరించుకోనకుండా మరి పెళ్లి విందుకు వచ్చేవేందని చెప్పి రాజు అడుగుతాడు. అతను ఏం చెబుతాడు? ఏమీ తెలియకుండా మౌనం అయిపోతాడు. మౌనంగా ఏం చేస్తాడు? తీసుకెళ్ళి చెరసాలలో పడేసి అగ్నిగుండంలో పడేస్తాడు. అక్కడ ఏముండిద్ది? ఏడుపు కొరకు. మత్తయి సువార్త రాసుకున్న తర్వాత మీరు చదువుకోండి, 22వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు సంఘానికి అయితే ప్రతోడు వస్తున్నాడు, కానీ రక్షణ వస్త్రం అనేది వాడికి లేదు. వాడు బాప్టిజం తీసుకొని వ్యక్తి. ఎందుకంటే దేవుడు కృపను బట్టి, దేవుడు దయబట్టి చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా మనందరం కూడా రక్షణ అనేటువంటి వస్త్రం ధరించుకొని ఉన్నాం. ఎందుకంటే పెళ్లి విందు విషయంలో మనందరం కూడా ఎలా ఉన్నామంటే ఆయన ఇచ్చే విందుని ఆరగించడానికి, తినటానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక రక్షణ వస్త్రం అనేది ఉంటే సరిపోయిద్దా మనకి? ఒక రక్షణ వస్త్రం అనేది మనకు ఉంటే సరిపోయిద్దా? ఏ వస్త్రములు కావాలి? ఎలాంటి వస్త్రములు కావాలి? ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక తీసారా? 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును. ఏంటి అంటే వస్త్రముల పేరు పెట్టి రాసుకోండి అమ్మ. ఒక్కొక్కటి చదువు. జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? ఎన్ని రకాలు ఉన్నాయి బట్టలు? అయ్యి 4 రకాల 5 రకాల? అవన్నీ ఏంటి అంటే మ్యాచింగ్స్. చీరకి జాకెట్ ఎలా మ్యాచింగో, ప్యాంటుకి షర్ట్ ఎలా మ్యాచింగో దేవుడు ఏం చెప్తున్నాడంటే నా కాలం ఉన్నటువంటి మ్యాచింగ్ ఏంటి అంటే మళ్ళీ ఒకసారి జాలిగల ఒక మ్యాచింగ్, తర్వాత దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? ఈ 4 ధరించుకోవాలి. ఒక రక్షణ వస్త్రం ధరించుకొని పెళ్లి విందుకు వచ్చామంటే సరిపోదు. ఏం ధరించుకోవాలి? 4 వస్త్రములు ధరించుకోవాలి. ఈ విషయం ఆ రోజుల్లో ఆయన కూడా తెలియాల ఆదాం గారికి. అరే నాకు బట్టలు లేవే, అరే దేవుడు వచ్చాడే, నా యొక్క విధి విధానం చూస్తాడేమో అని చెప్పి భయపడి ఏం చేశాడు? ఎమ్మటి ఆకులు తెచ్చుకొని తగిలించుకున్నాడు.
మానవుడు ఎంత తెలివి తక్కువ వాడంటే అంత తెలివి తక్కువ వాడు. ఆకులు ఎన్ని రోజులు ఉంటాయి? ఎండిపోతాయి. 2 రోజులు ఉంటే వాడు పుట్టుకుంది కూడా. ఇప్పుడు కూడా నీకు బుద్ధి లేదు రాదాం, ఇప్పుడు కూడా నీకు బుద్ధి లేదు. పాపం చేసే విషయంలో బుద్ధి లేదు. నీ దిశమూలను కప్పుకోవడానికి నీకు బుద్ధి లేదు. బుద్ధి లేని వాడివి అని చెప్పి ఏం చేశాడంటే దేవుడు ఎన్నటికి చినిగిపోని, ఎన్నటికీ పాడవని జంతువుల యొక్క చర్మాన్ని తెచ్చిచ్చాడు దేవుడు. దేవుడు తెలివితేట అలాంటి, మనిషి తెలివితేట అలాంటి. చూడండి, ఆకులు కుట్టుకున్నాడంట. మనం కూడా ఏం చేస్తామో తెలుసా? ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాల మీద మన ఆలోచనలు ఉండవు. ఏ మానవుడికి కూడా దేవుడు ఇచ్చేటువంటి వస్త్రాల మీద వాడికి ఆలోచనే ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే, ఎందుకుండదు? దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాల మీద మనిషికి ఎందుకు ఉండదు ఆలోచన? సరే, బయట ఉన్నదంటే వద్దండి, మనదే చూసుకుందాం. మనకెందుకు ఉండదు దేవుడు ఇచ్చినటువంటి వాటి మీద? ఒక కారణం చెప్పండి. దేవుడు ఇచ్చేటువంటి వస్త్రాల మీద మనకు శ్రద్ధ ఉండదు. ఎందుకు ఉండదు? నిర్లక్ష్యం, అంతే. నిర్లక్ష్యం. వాటి విలువ తెలియదు. ఇది ఇంకా బాగుంది. వాటి విలువ తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, రోడ్డు మీద పోయే మానవుడు నన్ను చూస్తాడేమో అని చెప్పి నీ యొక్క శరీరాన్ని కప్పుకొని నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు. దేవుడు పైనుంచి తొంగి చూస్తే దేవుడికి నువ్వు ఎలా అగపడతావంటే, బట్టలు లేని వాడిగా అగపడతావు. నేను దొంగ వలే వస్తాను, జాగ్రత్త, మీరు దిగంబరులా జీవిస్తున్నారేమో, బట్టలు లేనటువంటి స్థితిలో మీరు ఉంటున్నారేమో, జాగ్రత్త. ఇంకో మాట చూడండి, ఏమేమి ధరించుకోమన్నాడు? ఇది ఒకసారి చదవండి. జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. ఇదే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5:5. పెద్దలకు లోబడి ఉండు. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దీన మనస్సు అనేటువంటి వస్త్రం ఏం చేయాలి? ఏందంట? అది ఉంటే మనకు లాభం. అసలు దీన మనస్సు అనే వస్త్రం మనకు ఎందుకు అవసరమా? చాలా అవసరం, చాలా అవసరం. మనం ఈ 5 విషయంలో మనం శ్రద్ధ కలిగి లేకపోతే దేవుడు మన విషయంలో ఎలాంటి పదప్రయోగాలు ఉపయోగిస్తాడో, ఎలాంటి విషయంలో ఆయన సీరియస్ అవుతాడో ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. అదే కదా, వెచ్చగానైనా ఉండు, నువ్వు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును. ఎవరు? బట్టలు, దేవుడిచ్చేటువంటి బట్టల విషయంలో మనం ధరించుకోకుండా జీవిస్తుంటే మన యొక్క విషయం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, అంటే బట్టలు లేని స్థితిలో నేను ఉన్నానని ఎరుగక నేను ధనవంతుడను, ధనవిద్ది చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదు అని చెప్పుకొనుచున్నావు. చదువు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఒకవేళ మనకు బట్టలు లేకపోతే దేవుడు ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడు రా నువ్వు, దిక్కుమాలిన వాడివిరా నువ్వు,
ఎందుకంటే బాప్టిజం అనేటువంటి రక్షణ వస్త్రం ధరించుకొని 5-6 సంవత్సరాలు నువ్వు నా యొక్క కుమారుడి యొక్క రక్తాన్ని శరీరాన్ని తీసుకుంటూ నువ్వు ఇంకా రక్షణ వస్త్రములు ధరించుకొని జీవిస్తూ నేను ఇచ్చేటువంటి వస్త్రాలు ధరించుకోనకుండా జీవిస్తున్నావు కాబట్టి నువ్వు ఎవడివి? దౌర్భాగ్యుడురా నువ్వు, దిక్కు మాలిన వాడివిరా నువ్వు. అరే నువ్వు మామూలుడి కాదు, నువ్వు పనికి మాలిన వాడివిరా. ఇంకా ఏమనాలి? గుడ్డివాడివిరా నువ్వు. నీ కళ్ళుండి కూడా నువ్వు నేను ఇచ్చే వస్త్రాల గురించి నువ్వు చూడలేదురా రే. ఇంకా ఏమనాలి? ఇంకేమన్నాడు? అరే అసలు నువ్వు ఎలాంటి వాడు తెలుసురా నువ్వు? అరే మనుషులు కాకపోవడానికి నువ్వు బట్టలు వేసుకొని తిరుగుతున్నావు, కానీ నేను తొంగి చూస్తాను నీకు తెలియదురా? నేను తొంగి చూసినప్పుడు నీ సిగ్గు నేను చూడలేక ఛీ దౌర్భాగ్యుడా బట్టలు లేకుండా తిరుగుతున్నావేందిరా? ఛీ కొనుక్కోరా నా కాడకు వచ్చి బట్టలు కాటికి కొనుక్కోరా, కళ్ళకి నీకు తేట కాకపడతాయి. ఏ బట్టలు కావాలో తేట కాకపడితే నా కాడకు వచ్చి కొనుక్కోరా, రక్షణ వస్త్రం నా కాడ నీకు కొనుక్కోరా అని చెప్పి కోపంతో సీరియస్ తోటి ఏమో మాట్లాడుతున్నాడు. ఒకసారి చదవండి అదే మాట. నీవు దౌర్భాగ్యుడివి. ఎవరైనా సరే బాప్టిజం తీసుకొని ఆయన యొక్క రక్షణ వస్త్రములు ధరించుకొనక జీవిస్తుంటే మన స్థితి గురించి మాట్లాడుతున్నాడు. ఎవడాడు? దౌర్భాగ్యుడు అంటే పనికి మాలిన ఎదవ. నేను అంటలేదు. ఈ రోజుల్లో ఈ పదం మీరు ఇంకొక బైబిల్లో చర్చ చూడండి. దౌర్భాగ్యుడు అంటే పనికి మాలిన ఎదవలు. ఎవరు? దేవుడిచ్చేటువంటి రక్షణ వస్త్రములు ధరించుకొనని వాడు. పనికి మాలిన ఎదవ. ఇంకొకటి దిక్కు మాలిన వాడు అంటే నీకు భార్య ఉన్నా, పిల్లలున్నా, తల్లిదండ్రులు ఉన్నా, నాకు అన్నలున్నా, కానీ వాళ్ళందరూ ఉండగా నువ్వు పనికి మాలినోడివరా రే. నువ్వు ఏమీ లేనోడివరా నువ్వు, దరిద్రుడా. ఎవరు అన్నాడు ఈ మాటలో? ఉండయా మనకి? ఆలోచించుకోండి. అంటే ఏదో నామకార్థంగా వచ్చి కూర్చొని మనం లెగిసి మోకరించి తల మీద ముసుకెళ్ళినటువంటి సంఘం కాదు మనది. క్రీస్తు సంఘం అంటే సత్యానికి స్తంభం. క్రీస్తు సంఘం అంటే సత్యానికి స్తంభం. నాలో నేను చెప్పే వాక్యంలో సత్యం ఉంది. నాలో సత్యం లేకపోతే ఉపయోగం లేదు. ఏమన్నాడు ఇంకో మాట? నీవు దిక్కుమాలిన వాడవును, దరిద్రులను, గుడ్డివాడవును. దిగంబరుడు అంటే బట్టలు లేకుండా జీవిస్తున్నాడు వాడు. ఎవడు బట్టలు లేకుండా జీవించేవాడు? ఎవడు అసలు బట్టలు లేకుండా జీవించాడు? ఎవడు? అడుక్కు తినేవాడు, పిచ్చోడు, ఏమీ లేనివాడు, పనికి మాలినవాడు. ఏమి తన జీవితం అంటూ నాకంటూ ఏది లేకుండా రోడ్డు మీద బురదలో కొనుక్కుంటూ చెత్త కాగితాల్లో ఏరుకుంటూ ఆ దొరికింది కుళ్ళిపోయింది ఏరుకుంటూ తినేవాడే బట్టలు లేనివాడు. అర్థమవుతుందా మీకు? ఏమేంటి బట్టలు? ఆయన ఇచ్చిన బట్టలు చదవకుండా చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన బట్టలు ఏంటి మనకి? జాలిగల మనసు, దయాలత్వము, దీన మనసు, దీర్ఘ. ఇవన్నీ కూడా తండ్రి అయిన దేవుడు మనకిచ్చినటువంటి వస్త్రము. వీటి విషయంలో మనం ఎలా ఉంటున్నాం? దీన మనసుకు అర్థం చెప్పేదా? దీన మనస్సు అనగా మన నాలో ఉందా? దీన మనస్సు అనేది నాలో ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం అసలు బట్టలు ఉన్నోళ్ళం, బట్టలు లేని వాళ్ళం తెలియాలిగా. ఆయన ఒకవేళ మన సంఘంలో తొంగి చూసాడు అనుకో, ఇక్కడ ఎంతమంది బట్టలు లేకుండా ఉన్నారో, ఇక్కడ ఎంతమంది బట్టలు ధరించుకొని ఉన్నారో తెలుసుకోవాలి కదా. దీన మనసు అంటే ఎవరు చూడాలి? అది పాయింట్. ఎవరు చూడాలి? యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి దీన మనసు ఒకటి చెప్పండి. ఒకటి చెప్పాలంటే, నన్ను ఈ యోధ దొంగలకు పట్టిస్తాడు. ఈ యోధ నన్ను ఎప్పుడైతే రోమీలకు పట్టిస్తాడో
రోమీలు నన్ను నా 2 చేతులు ఎనికి కట్టేస్తారు, నన్ను మోకాల మీద కూర్చోబెడతారు, ఒకడొచ్చి కిరీటం పెడతాడు, ఒకడొచ్చి ఈపు మీద కొట్టి నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పు యేసు అంటారు, ఈడంట యూదులకి రాజంట అని ఏకారం చేస్తారు, నా మీద సిలువేస్తారు, ఆ సిలువు మీద తీసుకెళ్ళి 3 మేకుల మీద ఎలాడదీస్తారు, ఎలాడదీసిన తర్వాత నాకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న వస్త్రాలు మొత్తం లాగేస్తారు, లాగేసి నా గురించి చీటీలు వేసుకుంటారు, నన్ను అవహేళన చేస్తారు, నన్ను అవమానిస్తారు అని తెలిసినా కానీ ప్రేమించాడు. చూడు ఏంటిది అది? దీన మనసు. దీన మనసు. అది దీన మనసు. అది ఉందా మనలో? అది లేకపోతే మనకు బట్టలు లేవు. అర్థమవుతుందా మీకు? మనుషులు కగపట్టుకోవడానికి మనం ప్యాంటు షర్టు చీర జాకెట్ వేసుకొని తిరుగుతున్నాం. దేవుడు తొంగి చూశాడంటే మన దిగంబరత్వం ఆయన కనపడిద్ది. ఆలోచించుకోండి. అంటే ఈ 4 విషయాలకు 4 పాయింట్లు మనం చూపించుకోవచ్చు. అంటే ఇస్కరియోతు యోధా అనేటువంటి వ్యక్తి నన్ను చిత్రహింసలకు గురి చేస్తాడు అన్నా కానీ ప్రేమించాడు. చూడు అది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తాం తెలుసా? ఈ రోజుల్లో చిన్న విషయం కాడే ఎక్కువ రోజులు మనం దాన్ని సాగదెత్తా ఉంటాం. ఆ రోజున నా అక్క ఇది అందన్నా, ఈ రోజున నీ అన్నయ్య ఇది అన్నాడన్నా అని ఎక్కువ దాన్ని ఏం చేస్తామంటే లాంగ్ పీరియడ్కి తీసుకెళ్ళిపోతాం. ఉందా మనకు దీన మనసు అనేటువంటి వస్త్రం? ఉండోళ్ళు చేయొద్దండి. దీన మనసు అనేటువంటి వస్త్రం, దీన మనసు అనేటువంటి వస్త్రం, దీన మనసు అనేటువంటి వస్త్రం ఎలాంటిదంటే పొల్లెత్తి ఒక మాట అనలేనిది. నన్ను హింసిస్తున్నా కానీ ప్రాణం పెట్టేది, నన్ను దేశిస్తున్నా కానీ నా సహోదరుడా అనేది, నన్ను ఇబ్బంది పెడుతున్నాగానే ఈ పొల్లెత్తి మాట్లాడము. దీన మనసు అనేటువంటి వస్త్రం ఎలాంటిదంటే అది ఎవరో ధరించుకోలేనిది. అది దానికి ఎవరో కూడా మనం అర్హులు ఇంకా జీవించలేని స్థితి మనది. దాన్ని ఎవరు చేశారో తెలుసా? యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. ఇదిగో ఇది వస్త్రం, దీన వస్త్రం అంటే ఇది మీరు ధరించుకోండి. ఇది మీరు ధరించుకుంటే మీకు నా రాజ్యంలో అవకాశం ఉండిద్ది. ఒకవేళ నా తండ్రి తొంగి చూస్తే మీరు బట్టలు లేని స్థితిలో మీరు ఉండరు, బట్టలు కలిగి మీరు జీవించిన వారిగా ఉంటారు. కాబట్టి మీరేం చేయాలంటే దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకోండి. దీన మనసు అనేటువంటి వస్త్రం మీరు ఉంటే మీరు ఎలా ఉంటారంటే దిగంబరులుగా ఉండరు. మీరు సిగ్గుపడాల్సినటువంటి అవసరం మీకు లేదు. మనుషులు కగపట్టడానికి నేను వేలు హెచ్చించి నేను బజారుకి వెళ్ళి వస్త్రాలు తెచ్చుకుంటాగానే తండ్రి అయిన దేవుడు తొంగి చూస్తాడే, అమ్మో ఆయన తొంగి చూసినప్పుడు నాకు వస్త్రాలు లేవే అని ఒక్కడు కూడా ఆలోచించేవాడు లేడు. ఒక్కడు కూడా ఆయన తొంగు చూస్తే నా దిశమలను చూసి నా సిగ్గును చూసి ఆయన ఏడ అవమానం పొందుతాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా మానవులకి లేదు. ఎందుకంటే ఒక్కొక్క పదం ఒక్కొక్క బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వాక్య పఠనం మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఈ స్థితిలో మనం ఎప్పటికి ఎదుగుతామరా నాయన? చచ్చిపోయే లోపైనా సరే మనం ఎదగలుగుతామా? చావు వచ్చే ముందైనా సరే ఈ స్థితిలోకి మనం వెళ్తామా అనిపించింది. ఆయన ఏమంటున్నాడు? నేను దొంగ వాళ్ళే వస్తాను, మీరు వస్త్రములు కలిగి ఉన్నారో లేరో చూసుకోండి అంటున్నాడు. వస్త్రం లేకపోతే ఒకరిని తీసుకెళ్ళాడు కదా రాజు ఎందుకు వచ్చినప్పుడు, ఏదో అబ్బాయి నువ్వేమో ఎందుకు రమ్మంటే ఎందుకు వచ్చావు, వస్త్రం ఎదురా నీకు అనడంగానే ఏమో నాకు వస్త్రం తెలియదు అన్నాడు. ఏమంటే ఇన్ని పట్టుకొని పోయి ఆడ ఏమన్నాడు? 10 ఏళ్ళు నువ్వు బాప్టిజం తీసుకున్నా, 5 ఏళ్ళు నువ్వు బాప్టిజం తీసుకున్నా, నీ విశ్వాస జీవితంలో నీకు వస్త్రంలో లేకపోతే అతను మనం ఒకటే. నన్ను పట్టుకొని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు, మిమ్మల్ని పట్టుకొని తెచ్చుకొని పోయి అగ్నిగుండంలో వేసేస్తాడు. మత్తయి సువార్త మీకు క్లారిటీగా అర్థమవుతాడు. అవసరం లేదు, రాసుకోండి. ఇందాక రాసుకున్నారుగా 22:12 క్లారిటీగా ఉంటుంది వస్త్రం లేనివాడి యొక్క స్థితి. కాబట్టి మనము మనుషులు కగపడటానికి ఎన్నెన్నో డబ్బులు వెచ్చించి మనం చాలా ప్రయాసపడతాం.
మరి దేవుని యొక్క స్థితిలో ఆయన ఇచ్చినటువంటి వస్త్రముల విషయంలో మనం ఎలా కలిగి ఉంటున్నాం అనేది మనం ఈరోజు ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ వస్త్రము లేకపోతే ఆయన సన్నిధికి మనం అర్హులం కాము. ఈ వస్త్రం లేకపోతే ఆయనతో పాటు జీవించే వారి యొక్క సంఖ్యలో మనం చేరం. అర్థం చేసుకోండి. దీనికోసం మనం ఒకవేళ మాకు చేత కాదయ్యా, మేము ఈ రక్షణ వస్త్రం అనేది మాకు తెలియదయ్యా అంటే ఏమంటున్నాడు ఆయన, నా కాడకు వచ్చి కొనుక్కోమంటున్నాడు. ఎలా కొనుక్కోవాలి? డబ్బులు ఇచ్చా నా ప్యాంట్ ఇది ఒక 500 అయింది, షర్టు 500, 1000 రూపాయలు నా జేబులో ఉంటే ప్యాంటు షర్టు నా మీద ఉండింది. మరి దేవుడు ఇచ్చేటువంటి బట్టలు కొనుక్కోవాలంటే మనం ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, ఆయన మీద నమ్మకమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆటోమేటిక్గా ఏం చేస్తాడు తెలుసా, ఆయన ఫ్రీగా ఇస్తాడు. ఇగో నా కుమార్తె ఇన్ని సంవత్సరాల్లో నా యందు విశ్వాసం కలిగి ఉంది కాబట్టి నేను రక్షణ వస్త్రములు ఇస్తాను. ఇదిగో నా కుమార్తె ఇన్నాళ్ళలో ఒక్క విషయంలో కూడా తొట్టిరాదు కాబట్టి సమాధానమైనటువంటి వస్త్రం ఇస్తాను. ఇదిగో నా కుమారుడు ఈ నేలల్లో తను చేసినటువంటి పొరపాట్ల విషయంలో నా విషయంలో చాలా ప్రాధేయపడి ఉన్నాడు కాబట్టి నేను తనకి సమాధానమైనటువంటి వస్త్రం ఇస్తాను. ఇవే కొనుక్కోవటం, ఆయన కింద గోజారటం, ఆయన్నే ప్రాధేయపడటం, ఆయన పాదాలు పట్టుకొని ఏడవటం. ఇదిగోయా నా జీవితం దౌర్భాగ్యమైన జీవితంలో ఉందయ్యా, రక్షణ వస్త్రముల విషయంలో నేను కరువుగా ఉన్నానయ్యా, అవి ఎలా కొనుక్కోవాలో నాకు చేత కాదయ్యా అని చెప్పి మనం ఎప్పుడైతే గోజారుతామో అవి మనకేం చేస్తాడు? దేవుడు ధరింపజేస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోకం అనేది, ఆయన సన్నిధి అనేది అది మనం చెప్పుకుంటూ పోయేటే వచ్చేది కాదు. అది చాలామంది పెద్దలు ఏం చెబుతారంటే చనిపోయిన తర్వాత అంట పరదేశం ఉండిద్దంట, పరదేశంలో మన అందరం కూడా నెమ్మది పొందుతామంట, అక్కడ బాధ ఉండదంట, వేదన ఉండదంట, పూల మొక్కలు ఉంటాయంట, నేను పోయి పూల మొక్కలు నీళ్ళు పోతా ఉంటానంట, ఒక్కొక్కరు ఏమో రోడ్లు ఉడుకుతూ ఉంటారంట, పూలు కోసే పూలు తీసుకొచ్చి దేవుడి కాడ పెడతా ఉంటానంట. నేను చూసిన దాంట్లో, మాకు పెద్దలు నేర్పించిన దాంట్లో పరలోకం అనేది మనం చనిపోయిన తర్వాత చూసేది కాదంట. ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, ఇక్కడ సంఘంగా కూడుకున్నటువంటి మీరు పరలోకంగా జీవించాలంట. దేన్ని ఈ సహవాసాన్ని, ఈ ప్రేమను, ఈ యొక్క మాటలను మనం ఎలా ఫీల్ అవ్వాలంటే నేను పరలోకంలో ఉన్నట్టే మనం ఫీల్ అవ్వాలంట. ఎందుకంటే ఇది పరలోకానికి ఏంటిది? ఇక్కడ జీవించినోడంట అక్కడ జీవిస్తాడంట. ఇక్కడ చేత కాదు కానీ అక్కడ జీవిస్తావా? ఏమన్నా నమ్మటం ఏమన్నా లైన్గా ఉందా? ఏమన్నా ఇక్కడ ప్రేమించడం చేత కాదు, అక్కడ ప్రేమిస్తా. ఇక్కడ సహించడం చేత కాదు, అక్కడ సహిస్తా. ఇక్కడ జాలిగా ఉండటం నాకు చేత కాదు, అక్కడ జాలి చూపిస్తా. ఇక్కడ నా నోటి నుండి వచ్చేటువంటి మాట మధురంగా ఉండాలనేటువంటి స్థితి ఎక్కడ ఉండదు, అక్కడ చూపిస్తా. ఇక్కడ చూపించలేనివాడు అక్కడ చూపిస్తావా? అసలు ముందు ఎక్కడ చూపిస్తేనే కదా అక్కడికి. అర్థమవుతుందా మీకు ఏమన్నా? పరలోకం అనేటువంటిది సాదృశ్యంగా ఏడే ఉంది, మన మధ్యనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పరలోకంలో మనము పరలోకంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా మనము జీవించకపోతే అక్కడ ఉన్నది వచ్చిద్దా? మనకి రాదు. రావాలంటే వస్త్రములు మనకు కావాలి. ఏం వస్త్రములు? 4-5 వస్త్రములు దేవుడు మనకి ఇచ్చాడు. వాటి విషయంలో మనందరం శ్రద్ధ కలిగి ఉండాలి. వస్త్రం ధరించుకున్న తర్వాత చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం 34 3వ అధ్యాయం 4వ వచనం. 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనినని
అపవిత్రపరచుకొని కొందరు సాతీసులు అపవిత్రపరచుకొనని అంటే వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వాళ్ళ బట్టలనే పాడు చేసుకోలేదంట. కొందరు సాతీసులు నీ వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించారు. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఎవరైతే వస్త్రములు జాగ్రత్త చేసుకుంటారో, ఎవరైతే వస్త్రము ధరించుకుంటారో వాళ్ళ పేరుని ఏం చేస్తాడు దేవుడు? జీవ గ్రంథంలో నుండి కొట్టివేయడా లేకపోతే తీసేస్తా అంటున్నాడా? ఎంత మాత్రమో తీసేయడంట. ఇంకా దేవదూతలు చెబుతాడు, ఏం చెబుతాడు? ఇదిగో నా కుమారుడు నాగరాజు తన వస్త్రములు కాపాడుకున్నాడు. ఇదిగో దేవదూతలారా, అదిగో అతని పేరు జాగ్రత్తగా ఒక పక్కన భద్రపరచండి, అందరికి అగబెడేటట్టు రాయండి నాగరాజు అని. ఎవరైనా వచ్చి తుడుపుతారేమో, ఆడ పక్కన తొడపోద్దు అని కూడా రాయండి. ఎంత మాత్రమును తొడపడానికి వీలు లేదు. ఎవరు? వస్త్రములు కాపాడుకునే వారు, వస్త్రముల విషయంలో శ్రద్ధ కలిగి ఉండేవారు. వస్త్రములు లేని వాడి జీవితం ఎలా ఉండిద్ది? దౌర్భాగ్యుడు రా నువ్వు. అరే ఏం మనిషిరా నువ్వు? అసలు మనిషి పుట్టుకే నువ్వు పుట్టింది దిక్కుమాలినవాడు. 10-15 సంవత్సరాలు అవుతుంది బాప్టిజం తీసుకొని, నీ ముఖానికే వస్త్రం ధరించుకోవడం చేత కాదు ఎదవా అని తిట్టకనే తిట్టుకున్నటువంటి పదప్రయోగాలు అవన్నీ ఇంకొక బైబిల్లో చూస్తే మీకు. కాబట్టి నేను ఒకటే చెప్తా, పరలోకం చేరాలి అనుకునే వాళ్ళే ఇటు విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. ఏముందలే, ఎవరెవరో చెప్పిపోతారు, ఏదేదో చెబుతారు, అవన్నీ మనమేడ సాధించుకుంటాం, ఆటన్ని వీటి విషయంలో మేడ ఫాలో అవుతాం అనుకున్న వాళ్ళు మర్చిపోయింది. ఎందుకంటే ఏ రోజు మనకు చావు వచ్చిందో మనకు తెలియదు, ఏ రోజు చస్తామో మనకే తెలియదు. ఏమో రేపు చచ్చిపోవచ్చేమో. మేము ఊరు నుంచి బయలుదేరి వస్తుంటే ఎన్నో బస్సులు లోయల్లో పడుతుంది, మాది పడితే పోయే దారిలో బ్రేక్ ఫెయిల్ అయ్యి బస్సు మన మీదకి వస్తే ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలంటే నేను చావుకి అర్హుణ్ణి, ఏ రోజు నాకు చావు వచ్చిందో తెలియదు, ఏ రోజు నా కుటుంబంలోకి మరణం వచ్చిందో తెలియదు. కాబట్టి నేను చచ్చిపోయిన తర్వాత తప్పించుకోవాల్సినటువంటి లోకం ఒకటి ఉంది కనుక నేను ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, భయంతో ఉండాలి, నా వస్త్రములు నేను కప్పుకోవాలి, కాపాడుకోవాలనేటువంటి భయంతో ఉంటే ఎవరం కూడా వస్త్రాలు మనం విడిచిపెట్టాం. నేను 100 ఏళ్ళు బతుకుతా, 100 సంవత్సరాలు బతుకుతా, నా ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళు నేను చూస్తా, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చూస్తా, 2-3 స్టేర్లు కడతా, 4-5 బిల్డింగ్లు కడతా, వాటన్నిటిపైన నుంచి నేను ఇదంతా ఏళ్తాను ఒకటే మాట ఉంటాడు, దిక్కుమాలినవాడ, దౌర్భాగ్యుడా, దరిద్రుడా, సిగ్గులేదు నీకు, ఎంతమందిని చూస్తున్నా కానీ సిగ్గులేనివాడ అని అంటాడు. కాబట్టి అలాంటి స్థితి మనకు ఉండకూడదని ఎంతో ప్రేమతో చెబుతున్నటువంటి మాటలు. ఎందుకంటే మనుషులకు అగపడాలని మనం వస్త్రము ధరించడం మంచిదే, శుభ్రంగా ఉండటం మంచిదే. దేవుడు తొంగి చూస్తే మన దిగంబరత్వం ఏమవుతుంది? అగపడుతుంది ఆయనకి. మనం బట్టలు లేని స్థితిలో మనం అగపడుతున్నాం. ఆయన చూడంగా, ఆయన తొంగి చూడంగా ఆయన బట్టలేంటి? 4 విషయాలు మాట్లాడుకున్నాం. దీన మనసు, దయాళత్వం, సాత్వికం, వినయం. ఇవి మన జీవితంలో మన హృదయంలో లేకపోతే మనం ఆయనకి ఎలా అగపడతాం? బట్టలు లేని వాడిగా మనం అగపడతాం. అగపడినప్పుడు ఏం చేస్తాడు? చి థు మనిషి నువ్వు అంటాడు. కాబట్టి మనందరం కూడా మన జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి వస్త్రముల విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉన్నాం, జాగ్రత్త కలిగి ఉన్నాం. ఎందుకంటే మనిషి యొక్క జీవితం ఏ రోజు ఎలా ఉండిద్దో మనకు తెలియదు కనుక శ్రద్ధ కలిగి మనందరం కూడా
జీవిద్దాం. ఎందుకంటే మనందరం కూడా ఎన్నో శ్రమలను అనుభవించి ఎన్నో వదులుకున్నామంటే చాలా వదులుకున్నాం. లోపల ఉన్నాయి ఎన్నో వదులుకున్నామంటే చాలా వదులుకున్నాం దేవుని యొక్క సంకల్పం మనం ప్రవేశించడానికి. ఏడకు వచ్చినాక కూడా కొన్ని మనం సాధించుకోకపోతే ఎంత కష్టపడ్డా కూడా భయమైతే వ్యర్థమైపోయింది. అంటే పరలోకానికి ఒక 10 మెట్లు అనుకోండి, ఒక 4 మెట్లు ఎక్కేవాము, ఇంకెన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఈ 6 మెట్లు ఎక్కాలంటే మనకు ఆయుష్ ఎప్పుడు ఉండదో తెలియదు. కాబట్టి 6 మెట్ల విషయంలో మనం ఎలా చేద్దామంటే దినదినం ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే మరణం వచ్చినప్పుడు ఎలా ఉండిద్ది అంటే ఆనందంగా ఉండిద్ది, సంతోషంగా ఉండిద్ది. ఆ సహోదరులు చెప్పుకోవాలా, ఆ ఏరయ్య చచ్చిపోయాడంటే ఏరయ్య కంపల్సరీగా పోయి ఉంటుంటారా పరలోకం అని ఎవరు అనాలా? సహోదరులు అనాలా? అవునా కదా? ఏం పోయి ఉంటాడు? మొన్నాడు చూసా గొడవకు పోయిండు, ఏం పోయేటుడే అనవసరం, నీకు ఒక్కదాని విషయం వేరే అన్న తేడా పడ్డాడు అబ్బాయి. ఎమ్మటి పిలుపుకొని వచ్చి ఏముందన్నా, ఎవడైనా అంతేనన్నా, ఏదో చెప్పడానికి బాగానే చెప్పిండు కానీ బతకడం చేతగాల ఏరే అన్నకి, అనవసరం కూలిపోయిండు, ఎంత కష్టపడ్డాడు అని నా గురించి నా సంగతులో చెప్పుకుంటే అది ఎంత సిగ్గు కదా? ఎంత సిగ్గు అనుకుంటే సిగ్గును 100 వేయండి, 100 సిగ్గు. మీకు అర్థం కాదని చెబుతున్నా. అలాంటి స్థితి మనకు ఉండకూడదు. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి చావు మనకు ఉండకూడదు. అదేదో చిన్న క్లిక్కులో ఉంటుంది. దేవుడు ఇచ్చినటువంటి వస్త్రములు మనం ధరించుకుంటే చావు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే మన కళ్ళల్లో వెలుగుండాలి, చిరునవ్వు ఉండాలి, మూతి మీద మేసం మీద చెయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు రక్షణ వస్త్రములు ధరించుకోనక సత్యావనుకో ఏం లాభం? చచ్చిందాడు. ఇన్నాళ్ళు డబ్బు పిచ్చి, తండి నా హుండీలో వేయండి, నా గుండెలో వేయండి. డబ్బు పిచ్చి, కుల పిచ్చి, కోపం, దేశం, తగాదలో, గోల్లో, ఒకరిని పట్టించుకోడు, ఒకరిని ప్రేమించడు. చచ్చిండా? అమ్మయ్యా, క్రీస్తు సంఘానికి దరిద్రం పోయింది, అమ్మయ్యా ఇబ్బంది లేదు, చచ్చిండా అని మన గురించి మన సంఘస్థులే మాట్లాడితే ఎలా ఉండిద్ది అంటే అది సిగ్గు. ఎలాంటి సిగ్గు అంటే దౌర్భాగ్యమైన సిగ్గు. జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి ఉండండి, పద్ధతి కలిగి ఉండండి. ఎందుకంటే మనందరం కూడా ఏ రోజు మనం చనిపోతామో మనకు తెలియదు. చనిపోయేటప్పుడు ఎలా ఉండాలి? సింహంలా ఉండాలి, పిల్లిలా ఉండకూడదు. సింహంలా ఉండాలంటే ఆయన ఇచ్చిన వస్త్రంలో మనం ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు ఎలా ఉండేదంటే బతికినా కానీ ఎలా బతికాడు రావాడు? సింహంలా బతికాడు రా. చుట్టానికి కొద్దోడైనా కానీ చుట్టానికి ఎలా ఉండేదంటే మాకంటే వెనకొచ్చినా కానీ ఏం జీవించింది రావాడు. అదిరా జీవితం అంటే అనాలా వద్దా? అనాలంటే జీవించాలంటే వస్త్రములు మనం ధరించుకోవాలి. పెద్ద కష్టమేం కాదు. అబద్ధం ఆడటం ఎలా ఉండిద్ది అంటే మనకు ఒక అలవాటు అయిపోయింది. అబద్ధం, ఇంట్లో రాగానే వాడొక అబద్ధం, వాడు రాగానే ఈడొక అబద్ధం, వాడు రాగానే ఈడొక అబద్ధం. ఏమైందంటే మన జీవితంలో అబద్ధం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఇక నుండి దీన మనసు అనేది ధరించుకోండి. వచ్చిన వాళ్ళందరినీ ప్రేమించండి. మీ ఇంట్లో భర్తను ప్రేమించండి, అత్తను ప్రేమించండి, తమ్ముని ప్రేమించండి, మర్దను ప్రేమించండి. ఇంకేమైందంటే మన జీవితంలో అది అలవాటు అయిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వస్త్రములు మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. చనిపోయినప్పుడు మనం ఆనందంగా చనిపోవాలి. శ్రద్ధ కలిగి ఈ యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ
యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు చెల్లిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఉన్నటువంటి ఆరోగ్యం, ఉన్నటువంటి ఆయుష్ మనం దేవుళ్ళలో గడుపుతూ మరణం అంతవరకు నమ్మకంగా ఎటువంటి మనకు తెలిసిన దాంట్లో లోపం లేకుండా శ్రద్ధాభక్తులతో జీవించాలని మీ అందరినీ కోరుకుంటూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.